హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈ స్టైల్లో చేసుకుంటే సేమ్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్లా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎగ్ అంటే ఎవరు నమ్మరు. చాలా టేస్టీగా, అపీరియన్స్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా 15 నుంచి 20 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో బాగుంటుంది. దీన్ని పిల్లలకి మార్నింగ్ అప్పుడు లంచ్ ప్లానింగ్లో కూడా పెట్టుకుంటే ఎక్సలెంట్గా చాలా బాగుంటుందండి. సో ముందుగా అయితే ఎగ్స్ని మనం ఇలా ముందుగా బాయిల్ చేసుకుందాము. నేనైతే ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా ముందు ఎగ్స్ అన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, మీకు కుదిరితే ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఈ మూడింటితో చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్ని ఇలా ఒలుచుకొని తర్వాత ముక్కలు పీసెస్లా కట్ చేసుకుందామండి. ఇందులో కొంచెం కారము, కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము. ఇదంతా మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకుందామండి. 6 ఎగ్స్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. సో ఇలా బ్రేక్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లో కలిసేలాగా ఇందులో వాటర్ ఏమీ యూజ్ చేయకూడదండి. జస్ట్ ఇది మాత్రం వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేయాలండి. సో ఇలా ఉంటుంది దీని కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీసు సెపరేట్గా వేయాలండి. మొత్తం అన్నీ ఒకసారి వేయకుండా ఇలా ఒక స్పూన్తో ఇలా సింపుల్గా మనం ఒక్కొక్క పీసు వేసేసుకుంటే సింపుల్గా మన ఎగ్ ఫ్రై ఈజీగా ఇది చికెన్ ఫ్రైలా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా స్నాక్స్లా కూడా పిల్లలకి పెట్టచ్చండి. టమాటా సాసు, చిల్లీ సాస్తో కూడా టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. సో దీన్ని అయితే ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద కడాయిలో కొంచెం లోతుగా ఉన్న దాంట్లో ఫ్రై చేసుకోండి. ఇది ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు కొంచెం పలచ పెడితే అది నొరగలా పైకి ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఆయిల్ కిందకి స్టవ్ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆయిల్ పైకి బాగా ప్లేస్ ఉన్న వెడల్పాటి దాంట్లో మాత్రం ఫ్రై చేసుకోండి. సో ఇలా వీటిని అయితే ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఇవి చూడడానికి కూడా చికెన్ పీసెస్ లాగే ఉంటాయండి. దీంతో ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో ఇలా చేసుకొని మీరు చికెన్ బిర్యానీ ఇలా కూడా మనము ఎగ్ని ఇలా చేసుకోవచ్చండి. ఎగ్ బిర్యానీ కూడా ఈ స్టైల్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ని ఫ్రై చేసేసుకుని అది కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. నేను 1.5 స్పూన్ వరకు వేసాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి లైట్గా వేసుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేయాలండి. టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే ఇది మనం తినే ఫ్రైడ్ రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్స్లో వాళ్ళు చేసే విధంగా ఉంటుంది. కొంచెం లైట్గా వేసుకోవాలి. బయట అయితే మరి చాలా ఎక్కువగా వేసేస్తారండి టూ మచ్గా దీంట్లోకి. ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ మనం ఇలా ఇంట్లో చేసుకుంటే కనుక లైట్గా వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ స్టేజ్లో బాగా కొంచెం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పక్క నుంచి స్టవ్ మీద రైస్ కుక్ చేసుకున్నామండి. బాస్మతి రైస్ దాన్ని ఒక 80% వరకు కుక్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే దీంట్లోకి పీసెస్ ఇందులో వేసేసుకుందామండి. ఈ మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఇందులో వేసేసుకొని ఈ పీసెస్ వేసుకున్న తర్వాత ఇంకొక 30 సెకండ్స్ దీన్ని మనం జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ చూడడానికి కూడా ఇవి చికెన్ పీసెస్ లానే ఉంటాయి. సో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. ఇలా మొత్తం ఇది 80% వరకు కుక్ అయిన రైస్ అండి. సో దీన్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషము సిమ్లో పెట్టి అలా వదిలేస్తే చక్కగా మన రైస్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అపీరియన్స్ వైజ్ అయితే మరి చూడడానికి చికెన్ బిర్యానీలానే ఉంటుందండి. మీరు చికెన్ బిర్యానీలా కూడా ఈ ఎగ్ని మాత్రం ఇలా ఫ్రై చేసుకొని ఆ స్టైల్లో మనం బిర్యానీ చేసుకునే విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ అప్పుడు క్యారేజ్లో కూడా పెట్టడానికి ఇది చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇలా చేసి పెట్టేస్తే చక్కగా వాళ్ళకి అందవలసిన పౌష్టిక విలువలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. చక్కగా మనం ఇందులోకి క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేస్తున్నాం కాబట్టి మంచిగా ఫైబర్ కూడా ఇందులో యాడ్ అవుతుందండి. చాలా చక్కటి ఫుడ్ ఇది. సో ఇలా ఎప్పుడైనా కూడా కుదిరినప్పుడు సింపుల్గా చేసుకుంటే ఇది 15 to 20 మినిట్స్లో మనకు చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుందండి. మార్నింగ్ లంచ్కి చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే రైతా కూడా పెట్టేసుకుంటే చక్కగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. అపీరియన్స్ వైజ్ కూడా చూడడానికి సేమ్ చికెన్ బిర్యానీలా ఉంటుంది. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ స్టైల్లో ఇలా ట్రై చేయండి. పిల్లలకి చూడడానికి కూడా అపీరియన్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. తినడానికి కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. చక్కటి హెల్దీ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే కనుక టేస్టింగ్ సాల్ట్ లైట్గా వేసుకుని చక్కగా చేసుకుంటాం కాబట్టి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అంటేనే హెల్త్కి చాలా మంచిది. కాకపోతే బయట చేసేవాళ్ళు అజినమోటో ఎక్కువగా వేయడం వల్ల దాని టేస్ట్ తగ్గిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.